చాలా ఆనందంగా ఉంది. 25 సంవత్సరాల ముందు స్టార్ట్ చేసిన అసోసియేషను ఇంత ఉన్నత శిఖరాలకు అధిరోహించడమే కాకుండా ఈరోజు 25 సంవత్సరాలు సిల్వర్ జూబిలీ లాస్ట్ ఇయరే జరుపుకుని ఏ విఘ్నాలు లేకుండా కేవలం 20 మంది 30 మందితో స్టార్ట్ అయ్యి ఈ రోజుకి 60 మందితో అసోసియేషన్ రోజు రోజుకి డెవలప్ అవుతుంది. అసోసియేషన్ అన్నది ఎన్ని మందికి ఉపయోగం అంటే నాకు తెలిసిన అనుభవం నేను చెప్తాను. వ్యాపారస్తులు ఒకరోజు ఒక బేరం పోయిందంటే వాడికి వెళ్ళిపోయిందని వాడి కక్షగా ఒక వ్యాపారస్తుడి మీద ఇంకో వ్యాపారస్తుడు ఉన్న కక్షలన్నీ మర్చిపోయి వాళ్ళందరూ అసోసియేషన్లో కూర్చుని లేబర్ గొడవ నుంచి జిఎస్టీ గొడవల నుంచి ట్యాక్సెస్ల గొడవల నుంచి వాటిని ఎలాగ ఎదుర్కోవాలి, మనలో మన కాంపిటీషన్ లేకుండా అందరూ బతకాలి, అందరూ బతికి గవర్నమెంట్ జిఎస్టీ అనే ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి తోడ్పడుతూ మన దగ్గర పనిచేస్తున్న ఎన్నో మందికి జనాలకి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఫ్యామిలీస్ని పోషించుకుంటూ ఇవన్నీ ఒక పద్ధతిలో రావాలంటే ఇలాంటి అసోసియేషన్లు ప్రతి ఊరిలో కొన్ని ఎక్కువ అవుతుంటే అది దేశానికి కానీ ప్రజలకు కానీ ఉపయోగపడుతుందని నా యొక్క అనుభవం. ఈరోజు ఇంతటి మహత్తరమైన ప్రెసిడెంట్షిప్ని ముందు తరాల వారు 20 సంవత్సరాల నుంచి చేసిన కష్టఫలితంగా వాళ్ళు చేసి ఈరోజు నాకు అందించినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. వాళ్ళు అనుగుణంగా వాళ్ళ కళల అనుగుణంగా నేను సాయశక్తులా ప్రయత్నించి అసోసియేషన్కి ఎల్లవేళలా ఏ రోజు ఏ గంటలో ఫోన్ చేసినా తగిన సహాయం నేను చేస్తూ నా యొక్క టీముతో కూడా చేయిస్తానని నేను సమన్వయంగా నేను ప్రామిస్ చేస్తున్నాను. ఈరోజు ఇన్ని మంది మేము 60 మంది 100 మంది అనుకుంటే ఈరోజు 200 మంది పైన డీలర్లు అందరూ వచ్చి ఒకే దాటి మీద మేమందరూ మీతో కలిసి కట్టుగా ఒక అసోసియేషన్ అయ్యి దేశానికి ప్రజలకి మనందరి వ్యాపారస్తులకి లాభదాయకంగా మనం అందరం కనుక్కుని ఒక కమిట్మెంట్ మీద వెళ్దామని అనుకుని నిర్ణయించుకున్నాం. అలాగే తక్కిన సభ్యులు కూడా వారి అభిరుచిలో ఆలోచనలు మాట్లాడతారు. ఇది నాకు ఇచ్చినందుకు నేను చాలా ధన్యవాదాలుగా చెప్తాను. పేరు ప్రసాదరాజ్ అండి. విశాఖపట్నం స్టీల్ అండ్ సిమెంట్ డీలర్స్ అసోసియేషన్. విశాఖపట్నం మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యమైన ఆర్థిక రాజధానిగా చాలా సంవత్సరాల నుంచి ఉంది. మన రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం ఎంత ముఖ్యమో ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సిమెంట్ కూడా అంత ముఖ్యమైంది. సో విశాఖపట్నంలో అతి పెద్ద రెవెన్యూ జనరేట్ అవుతున్న ఈ తరుణంలో ఈ రాజధానిలో ఆర్థిక రాజధానిలోని రాష్ట్రానికి కూడా విశాఖపట్నం తాలూకా ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. అదంతా మీకు తెలుసు. ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ కోసం ఈ డేటా సెంటర్ కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ చాలా అద్భుతంగా ఉంది. సో గవర్నమెంట్ తాలూకా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ కూడా చాలా ఎక్కువ విశాఖపట్నం మీద హోప్ ఉంది. సో అలాంటి దాంట్లోని అతి ముఖ్యమైనది సిమెంటు స్టీలు తాలూకా పాత్ర. అందులోని సిమెంటు స్టీలు డీలర్స్ అయిన మేము గత 25 సంవత్సరాలుగా జిల్లా పొడుగుతా ఇంచుమించుగా మాకు ఒక 500 మంది సభ్యులు ఉన్నారండి. 500 మంది సభ్యులు మేము ఏంటంటే ఈసీ మెంబర్స్ అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అని ఒక 60 మంది ఈ విశాఖపట్నం ఏరియాని ఏంటంటే రిప్రజెంటేట్ చేస్తూ ఉంటాం. సో ఇందులో ఏవైనా సమస్యలు ఉంటే కనుక మాకు మేంగా పరిష్కరించుకోవటానికి ఒక బిఎస్సిడిఏ అని ఓ సంస్థను స్థాపించుకొని గత 25 సంవత్సరాల నుంచి కూడా మనం నిర్విరామంగా దీన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఏంటంటే నిన్న ఎలక్షన్స్ అయ్యాయి, మన శుక్రవారం ఎలక్షన్స్ అయ్యాయి. అందులో కొత్త కార్యవర్గంగా నేను సెక్రటరీగా, అలాగే రామ్జీ గారు ప్రెసిడెంట్గా, అలాగే మన గిరీష్ గారు ట్రెజరరు, చైర్మన్ గారు మన తినాది గారు, మేము కొత్త కార్యవర్గంగా మేము ఈ రాబోయే 26 నుంచి 27, 28 సంవత్సరాలు ఈ 2 సంవత్సరాల టర్మ్ మేము ఉంటాం. అయితే మా తాలూకా మా డీలర్ సమస్యల్ని ఇప్పటి వరకు ఏంటంటే మా స్థాయిలో మేము పరిష్కరించుకోవటం జరుగుతుంది. అయితే మీకు ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి. సో మీకు తెలుసు సిమెంట్ అనేది అతి కీలకమైనది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. ఈరోజు సిమెంట్ లేనిదే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనేది లేదు. సో అలాగే స్టీల్ కూడా అందులోని భాగం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో.
సో అంతగా మా దగ్గర ఒక ఫర్మ్ దగ్గర నుంచి ఒక గుమస్తా, అలాగే ఒక ఆటో డ్రైవరు, ఒక వ్యాన్ డ్రైవరు, అలాగే లారీ డ్రైవర్లు, క్లీనర్లు, అలాగే అసంఘటిత కార్మిక వర్గమైన ఈ కళాశీలు, వీళ్ళందరికీ ఒక ఫర్మ్ దగ్గర నుంచే 10 నుంచి 20 మంది వరకు ఉపాధి కల్పిస్తున్నాం. అంటే ఒక 500 షాపులు లెక్క పెట్టుకుంటే కొన్ని వేల మందికి మా ద్వారా ఉపాధి లభిస్తుంది. ఇందులో ఇంత ముఖ్యమైన పాత్ర వహిస్తున్న మాకు చాలా సమస్యలు ఉన్నాయండి. గత చాలా సంవత్సరాల నుంచి కూడా మేము మా సమస్యల మీద మేము మాత్రమే పోరాడుతున్నాం. సో ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా మేము విన్నవించుకోవటం ఏమిటంటే, అయ్యా మాకంటూ ఒక ప్రత్యేకమైన ప్రాంతం లేదు. మీరు రైతు బజార్లు కానీ ఇవి కానీ మీరు చాలామందికి కల్పించారు, కానీ అతి ముఖ్యమైన మాలాంటి వ్యక్తుల్ని మీరు మర్చిపోయారు. సో కూటమి ప్రభుత్వానికి మా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, మాకు దయచేసి ఎక్కడైనా ఒక మంచి ప్రాంతం కనుక మాకు యార్డు రూపేణా, అలాగే మాకు ఏదైనా ఒక ఫంక్షన్ హాల్ మా అందరి కోసం ఇన్ని వేల మందికి ఒక దగ్గర ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసుకోవాలి అంటే ప్లేస్ లేదండి. దయచేసి మీడియా ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఒక మంచి ప్లేస్ మాకు ఏదైనా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టయితే మేము మా తరపు నుంచి మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇంకొంతమందికి ఉపాధి కల్పించి ఆర్థికంగా మేము నిలబడి ఎంతోమందికి ఉపాధి కల్పించడంలో భాగం అవుతాం. దయచేసి మేము ప్రభుత్వాన్ని మీ ద్వారా ఒక రిక్వెస్ట్